హాయ్ హలో వెల్కమ్ టు సాత్విత్రిన ఛానల్. ప్లమ్ కేక్ ఈజీగా హెల్తీగా ఎటువంటి ప్రిజర్వేటివ్స్ ఎటువంటి ఆల్కహాల్ యూస్ చేయకుండా హెల్తీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. న్యూ ఇయర్ అయితే వచ్చేసింది. ప్లమ్ కేక్ ప్రిపేర్ చేసుకొని 2025కి బాయ్ చెప్పేసి 2026కి వెల్కమ్ చేసేద్దామా. ఈజీగా హెల్తీగా క్విక్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ప్లమ్ కేక్ని. దీనికి ఆల్కహాల్ ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కూడా వాడిన అవసరం లేదు. స్పాంజీగా టేస్టీగా అయితే వచ్చింది. ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని నేను ఆరెంజ్ జ్యూస్ అయితే తీసుకున్నాను. మీకు ఆరెంజ్ జ్యూస్ అవైలబుల్లో లేకపోతే గ్రేప్ జ్యూస్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఆరెంజ్ జ్యూస్ ఒక కప్ ఆరెంజ్ జ్యూస్, ట్యూటీ ఫ్రూటీ, చాప్ చేసుకున్న బాదం, పిస్తా, కాజు, ఇంకా కిస్మిస్, డేట్స్ని చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 hours మ్యారినేట్ చేసుకున్నాం. ఇందులోకి షుగర్ సిరప్ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. నేనైతే ఆర్గానిక్ షుగర్ వాడుతున్నాను. మీరు కావాలంటే జాగ్రీ పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఆర్గానిక్ షుగర్లో ఒక 2 tablespoons ఆఫ్ ఆర్గానిక్ షుగర్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మంచిగా షుగర్ సిరప్ లాగా చేసుకున్నాను. షుగర్ సిరప్ అయిపోయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్, టూటీ ఫ్రూటీస్ మిక్చర్ ఉంది కదా, ఆరెంజ్ జ్యూస్ మిక్స్, అందులోకి ఈ షుగర్ సిరప్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అందులోనే గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. ఏ కప్తో అయితే మనం ఈ మెజర్మెంట్స్ తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. గోధుమ పిండి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం షుగర్ పౌడర్ యాడ్ చేశాను. సినిమన్ పౌడర్ అంటే దాల్చిన చెక్క, జావిత్రి, సొంటి పొడి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాను. వంట సోడా కూడా యాడ్ చేసుకున్నాను. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా 2 యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కేక్ ట్రే తీసుకొని అందులో బటర్ యాడ్ చేసేసుకున్నాను. బటర్ యాడ్ చేసుకొని ఈ కేక్ మిక్చర్ని యాడ్ చేసేసుకున్నాను. ముందుగా పైన టూటీ ఫ్రూటీస్ జల్లిసుకున్న తర్వాత ముందుగా ప్రీహీట్ చేసుకున్న బేసిన్లో స్టాండ్ పెట్టేసుకొని దాంట్లో ఈ కేక్ ట్రే అయితే పెట్టేసుకొని 10 minutes హై ఫ్లేమ్లో, 30 minutes లో. 30 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కేక్ నేముంచో చాక్తో పొడి చేసిన తర్వాత హెల్తీ టేస్టీ ప్లమ్ కేక్ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.